లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధ పురుషుడు అయిపోయాడా, విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతల్ని మోదీ కలుపుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. అండ్ 2 ఊతకర్రల సాయంతో సభలోకి ప్రధాని వస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ప్రచారంతో స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశారు. ఫలితాల రోజు మదుపరులు 31 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతే టీడీపీ అగ్రనేత భార్య కంపెనీ మాత్రం 521 కోట్లు లాభపడింది అని చెప్పి. ఇది ఎలా సాధ్యమైందో విచారించే దమ్ము మోదీ ప్రభుత్వానికి ఉందా? విచారించాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ కంపెనీ షేర్ల పెరిగిన మాట నిజం. సో అది దాంట్లో కుంభకోణం ఉంది. జనం షేర్లు కొన్నారు, పెరిగింది కదా. నిజంగానే ఏదన్నా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి లేదు, ఏదైనా కావాలని స్టాక్ బ్రోకర్లు మ్యానిపులేట్ చేసి హెరిటేజ్ షేర్లు పెరిగితే దాన్ని కుంభకోణం అంటాం. సాధారణంగా షేర్ మార్కెట్లో ఉండేదే స్పెక్యులేషన్. షేర్ మార్కెట్ ఈజ్ డ్రివెన్ బై సెంటిమెంట్. సో పెరిగిన మాట నిజం, ఎందుకంటే అన్ని పత్రికల్లో వచ్చింది, మీరు గూగుల్లో కొడితే దొరికిపోతుంది హెరిటేజ్. నేను కూడా ఆ వీడియో పెట్టాను గతంలోనే. భారీగా పెరిగిన మాట నిజం. స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ కంపెనీ షేర్ పెరగడం అనేది కుంభకోణం కాదు. ఆ పెరుగుదలకు కారణం ఏంటి? సాధారణంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ డ్రివెన్. ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తున్నాడు అనే ఎగ్జిట్ పోల్స్ రావడంతోనే అదానీ కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగాయి. సో రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మోడీ అదానీ నెక్సెస్ అని. మరి మోడీకి అదానికి సంబంధమే లేకపోతే మరి స్టాక్ మార్కెట్లో ఆ బిహేవియర్ ఎందుకు చూసాం? దానికి కారణం ఏంటి అంటే అదేదో అదానీ మ్యానిపులేట్ చేశాడు, మోడీ మ్యానిపులేట్ చేశాడని అనడం లేదు. ఏం జరిగింది అంటే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే అదానీ కంపెనీలకు అనుకూలంగా విధానాలు ఉంటాయి. దానివల్ల అదానీ కంపెనీలకు లాభాలు పెరుగుతాయి. అదానీ కంపెనీలకు లాభాలు పెరిగితే దాని వాల్యూ పెరుగుతుందని చెప్పి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆలోచించారు. అది మళ్ళీ మోడీ ప్రభుత్వానికి సరైనటువంటి మెజారిటీ రాలేదనడంతో ఇంకో రకమైన బిహేవియర్ ఉంటుంది. ఇది సహజం. సో స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ డ్రివెన్ కంపెనీలు సెంటిమెంట్ డ్రివెన్గా ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు హెరిటేజే కాదు, అమర్ రాజా షేర్లు కూడా పెరిగినట్టుంది, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఒక హెరిటేజే కాదు. సో తెలుగుదేశం పార్టీ అపూర్వమైన మెజార్టీతో గెలుస్తుంది కనుక ప్రజల సెంటిమెంట్తో ఆ కంపెనీ షేర్లు ఎక్కువ కొంటే దానికి కుంభకోణం అని ఎలా అనగలం? అయినా ఈ సంపద స్థిరమైంది కాదు. ఇప్పుడు ఇది ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. ప్రాపర్టీ వేరు, స్టాక్ మార్కెట్ సంపద వేరు, బయట సంపద వేరు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ వాల్యూ మారదు. ఇవాళైనా ఒకటే, రేపైనా ఒకటే, రోజు రోజుకు కాస్తంత పెరుగుతుంది తప్ప సాధారణంగా తగ్గడం అంటూ ఉండదు. స్టాక్ మార్కెట్ది ఈరోజు ఉన్న సంపద విలువ నెక్స్ట్ క్షణం ఉండాలనే రూల్ లేదు. ఎందుకంటే మొత్తం ఒక్కసారి మళ్ళీ అమ్మకాలకు పోతే దాని షేర్ వాల్యూ పడిపోవచ్చు. అందుకే దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్, హెరిటేజ్ వాల్యూ కూడా పెరిగింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది, షేర్ విలువ పెరిగింది, రేపు తగ్గవచ్చు కూడా. అందువల్ల స్టాక్ మార్కెట్ యొక్క స్వభావమే రకరకాల సెంటిమెంట్లతో. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక కంపెనీకి లాభాలు వస్తున్నాయంటే దాని వాల్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద అగ్రిమెంట్ కుదురుతోంది ఐటీ రంగంలో భారతదేశానికి అమెరికాకు అంటే వెంటనే ఐటీ కంపెనీల షేర్లు విపరీతంగా పెరుగుతాయి. సో మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పెరిగిన అనుడితోనే బ్యాంకింగ్ రంగం స్టాక్స్ షేర్లు తగ్గుతాయి. సో ఇది ఒక రొటీన్గా ఒక చిన్న న్యూస్ కూడా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ యొక్క స్వభావం ఏదైనా చిన్న వార్త వస్తే దానికి అనుకూలంగా రియాక్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ముడి చమురు ధరలు పెరిగాయంటే వెంటనే రియాక్ట్ అవుతాయి. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం అనడంతోనే మన స్టాక్ మార్కెట్ అటు ఇటు అయిపోయింది. అంటే హమస్ వాళ్ళు వచ్చి మన స్టాక్ మార్కెట్ కొట్టినరా, నెతన్యాహు వచ్చి స్టాక్ మార్కెట్ కొట్టిందా? నాకు ఇప్పటికి గుర్తు, వాజ్పేయికి మోకాల ఆపరేషన్ జరిగింది. స్టాక్ మార్కెట్ నేను గమనించాను. వాజ్పేయికి మోకాల ఆపరేషన్ అనుడితోనే స్టాక్ మార్కెట్ పడిపోయింది. తర్వాత వాజ్పేయి కాస్త ఇడ్లీ తిన్నాడు, నడుస్తున్నాడు, కోలుకుంటున్నాడు నడుతోనే స్టాక్ మార్కెట్ పెరిగింది. వాజ్పేయి మోకాల ఆపరేషన్కు ఇడ్లీ తినుకు స్టాక్ మార్కెట్కి ఏంటి సంబంధం ఏంటి అంటే ప్రధానమంత్రి ఆరోగ్యం బాగుంటే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది, ఆర్థికత స్థిరంగా ఉంటుంది అనేది ఒక సెంటిమెంటు. మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, ప్రతి ఋతుపవనాలకు ముందు మీకు ఋతుపవనాల ఆగమనంపై ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ శుభ సంకేతాలను తెలిపింది. ఈసారి వర్షాలు బాగుంటాయని చెప్పడంతో ఎఫ్ఎంసీజీ సెక్టార్ కంపెనీల షేర్లు పెరిగాయంటారు.
అంటే హిందుస్థాన్ లీవర్, ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటారు. ఈ ఎఫ్ అంటే ఋతుపవనాలు బాగుంటాయి అని వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ ఇవ్వడంతోనే ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు పెరుగుతాయి. అంటే అర్థం ఏంటి? ఋతుపవనాలు బాగుంటే వర్షాలు బాగా పడతాయి. దానికి హిందుస్థాన్ లీవర్కి సంబంధం ఏంటి అంటే వర్షాలు బాగా పడితే పొలాలు ఎండుతాయి, ఎండిన పొలాలు కాస్త కలకలలాడతాయి, వ్యవసాయం బాగుంటుంది, పంటలు బాగుంటాయి, పంటలు పండితే రైతులు లాభం వస్తాయి, లాభం వస్తే రైతులు వచ్చి సబ్బులు టూత్పేస్ట్లు ఎక్కువ కొంటారు, అప్పుడు హిందుస్థాన్ లీవర్కు లాభం వస్తుంది. ఇది లింకు. సో ఈ రకమైన లింక్ స్టాక్ మార్కెట్లో ఉంటుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చారిత్రక విజయం వస్తుంది అనే సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఎగబడి హెరిటేజ్ కంపెనీనో లేకుంటే అమర్ రాజా కంపెనీ, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించిన కంపెనీ షేర్లు పెరిగి ఉండవచ్చు. పెరగడమే కుంభకోణంగా మనం చెప్పలేము. అందువల్ల కళ్యాణ్ బెనర్జీ అయినా ఎవరైనా ప్రూవ్ చేయాలి ఈ పెరుగుదల వెనకాల స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ ఉందా, లేదు ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఒక కంపెనీకి బాగా లాభాలు వచ్చాయన్న సంగతి బయటికి రాకముందే ఎవరికైనా లోపల ఉన్న వాళ్ళకు తెలిస్తే వాళ్ళు పెద్ద ఎత్తున షేర్లు కొనుక్కొని కనుక అది రేపు లాభాలు అనౌన్స్ చేశాక లాభం పొందడం, దీన్ని అంటారు. అలా ఇప్పుడు ఏదో ఒక మ్యానిపులేషన్ లేనిది ఒక కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎప్పుడూ ఇన్వాల్వ్ కాకూడదు. ఎందుకంటే మనకు తెలిసిన మేరకైతే హెరిటేజ్ వ్యాపారము, తెలుగుదేశం రాజకీయము కలగాబులగం చేసి వ్యాపారం చేసిన చరిత్ర తెలియదు. దేనికదే మనం మాట్లాడాలి వాస్తవంగా. సో చంద్రబాబు నాయుడు కంపెనీ ప్రభుత్వం రావడంతోనే హెరిటేజ్కు 100 కోట్లు దోచిపెడతాడు అనే ఆరోపణకు ఆధారమైతే లేదు. సో అందువల్ల స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ కంపెనీ పెరగడం ఎవరి మ్యానిపులేషన్ వల్లనో చెప్పగలగాలి కదా. అదేది లేకుండా నేను రాయేస్తా అంటే ఒక రాజకీయ నాయకునికి కంపెనీ ఉండడమే నేరం కాదు కదా. ఒక రాజకీయ నాయకునికి కంపెనీ ఉంటే సో ఆ కంపెనీ షేర్లు పెరిగినప్పుడల్లా దాని రాజకీయాలతో ముడిపట్టలేం, రేపు షేర్లు తగ్గితే రాజకీయాలతో ముడిపట్టలేం. కానీ జనరల్గా స్టాక్ మార్కెట్లో ఉండే సెంటిమెంట్ డ్రివెన్తో సాధారణంగా ఇన్వెస్టర్లు అలా బిహేవ్ చేస్తే దానికి హెరిటేజ్ ఏం చేయగలుగుతుంది? సరిగ్గా కలిసి మాట్లాడదాం. రెండు రాష్ట్రాల